Now today ఇప్పుడు ఈ రోజు God is saying, దేవుడు చెప్తున్నాడు, I didn't sanctify you for nothing. నేను ఉట్టిగానే మిమ్మల్ని I పవిత్రపరచలేదు, didn't purify you for keeping you aside. నిన్ను పక్కనే పెట్టడానికి ఉట్టిగా పరిశుద్ధపరిచి పక్కన పెట్టడానికి కాదు. I called you, నేను నిన్ను పిలిచాను, I justified you, నేను నిన్ను and నీతిమంతునిగా I will చేశాను, glorify you. తర్వాత నిన్ను మహిమపరచాను. Hallelujah. హల్లెలూయా. Where is this verse? ఈ యొక్క వచనం ఎక్కడ ఉంది? Team members, Romans 8:30. Come on. Romans 8:30. 30. రోమా 8:30. రోమా 8:30. మరియు he justified. He also called. Those he called, he also justified. Those he justified, what did he do? He also glorified. ఆమేన్. ఇక్కడ చూస్తే మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. Hallelujah. హల్లెలూయా. So God's calling is always ending with glory. కాబట్టి దేవుని యొక్క పిలుపు ఎప్పుడైనా దేవుని మహిమతోనే ముగిస్తుంది. Hallelujah. హల్లెలూయా. So whom does God call? కాబట్టి దేవుడు ఎవరిని పిలుస్తున్నారు? The Bible says, బైబిల్ చెబుతుంది, those he predestined, ఎవరినైతే ఆయన ముందుగా నిర్ణయించాడో he also called. వారిని దేవుడు పిలుస్తున్నారు. He already predestined us. దేవుడు మన నీతిమంతుకే ముందుగా నిర్ణయించాడు. He already saw you in your mom's womb. నీ యొక్క తల్లి గర్భంలో ముందే దేవుడు చూశాడు నిన్ను. Today you might be saying, today this year I got rid of idols, but already God predestined you. ఆమేన్. ఈ రోజు మీరు చెప్పొచ్చు, నా యొక్క జీవితంలో ఉన్న ఆ యొక్క విగ్రహములన్నిటిని తీసివేశానని, కానీ దేవుడు ముందుగానే అదంతా చూసి ఉన్నాడు. And he called you. మరి అది చూసి దేవుడు పిలిచాడు. Okay, in the Bible, whom does God call? బైబిల్లో చూస్తే దేవుడు ఎవరిని పిలిచారు? Why does he say after he called he justified? ఎందుకు దేవుడు తనని పిలిచిన తర్వాత నీతిమంతుడిగా Why తీర్చాడు? does he say after he called he justified? ఎందుకు పిలిచిన తర్వాత నీతిమంతునిగా తీర్చానని చెప్తున్నారు? That means his calling is different. అంటే అర్థం ఏంటిది? ఆయన పిలుపు వ్యత్యాసమై His ఉన్నది. choosing is different. ఆయన ఎన్నుకునేది వేరుగా ఉన్నది. He chooses the small things of the world. ఆయన లోకంలో ఉన్న చిన్న విషయాలను He ఎన్నుకుంటాడు. justifies them. ఆ వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. And he glorifies ఆ them. తర్వాత వారిని 1 మహిమపరుస్తాడు. Corinthians 1:27-28. 1 కొరింథీ 1:27-28. And God chose the foolish thing of the world. What things of the world? What things of the world? దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడు ఇక్కడ? లోకంలో వెర్రివారిని. ఏం పోతారు పొద్దునటే సర్వీస్కి ఏం పోతూ ఉంటారు. ఇక్కడ కొంతమంది నర్సెస్ ఉన్నారు కాంటినెంటల్లో. రాత్రంతా పనిచేసావు సరాసరి ఇంటికి వెళ్ళేసి ఏదో ఒక కడుపులో వేసేసుకొని పడుకోవచ్చు కదా. వై ఆర్ కమింగ్, వై ఆర్ యూ గోయింగ్ టు చర్చ్ అని చెప్తారు. వారి దృష్టిలో మీరు చేసేది ఏంటి? వారికి వెర్రిగా అండి. నువ్వు అన్నం తినే ముందు నువ్వు హోటల్కి పోగాక, నువ్వు ఎక్కడైనా ఉండుగాక, wherever you go, before eating you pray. For other people it will be foolishness. మీరు భోజనం తినే ముందు ప్రార్థించినప్పుడు వేరే వ్యక్తులకు అది వెర్రితనంగా అనిపిస్తుంది. When you start the car, when you start the vehicle, what do? You don't start without. మీరు కార్ ఆన్ చేసినా బండి ఆన్ చేసినా ప్రార్థించకుండా మొదలు పెట్టరు కదా. You depend on. మీరు ఎవరిపైన ఆధారపడుతున్నారు? We may be foolish to the. మన మనుషులకు వెర్రితనంగా కనిపించచ్చు, But కానీ God chooses foolish people. దేవుడు వెర్రి వారిని ఎన్నుకుంటాడు. Why? ఎందుకు? Because God chose the weak things of the world to shame the strong. ఎందుకంటే ఆ యొక్క లోకంలో బలహీనులైన వారిని ఎన్నుకుంటున్నారు. ఎందుకంటే బలవంతుల్ని సిగ్గుపరచడానికి. Hallelujah. హల్లెలూయా. The anointing of oil is going to flow upon your life today. ఈ రోజు మీ యొక్క జీవితం పైన దేవుని యొక్క అభిషేక తైలము పారబోతున్నది. You may think this calling does not match my current condition. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేను ప్రస్తుతం ఉన్న యొక్క స్థితికి ఈ యొక్క పిలుపు సరితూగట్లే కదా. I am too weak. నేను చాలా బలహీనుడను. I'm too bad. నేను చాలా చెడ్డవాణ్ణి కదా. I'm too rude. నేను చాలా రూడ్ గా I'm ఉన్నాను. arrogant. నేను అహంకారంగా ఉన్నాను కదా. I am foolish. నేను వెర్రిగా ఉన్నాను I'm కదా. not qualified. నేను అసలు దీనికి అర్హత లేదు. Nobody likes me. ఎవరు నన్ను ఇష్టపడరు. I don't like anybody. నాకు ఎవరు ఇష్టం God లేదు. sees you. దేవుడు నిన్ను చూస్తున్నాడు. God is looking at you. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. And he is saying, మరి ఆయన oh, చెప్తున్నాడు, I want you. ఆమేన్, నీవు నాకు కావాలంటున్నాడు And ఆయన. people will say, మనుషులు చెబుతారు, oh, I know this woman from so ఈ church. యొక్క సో సంఘం నుంచి ఒక స్త్రీ నాకొద్దు. I know this young fellow from so ఈ church. యొక్క సో సంఘం నుంచి ఒక యవనస్తుడు నాకొద్దు. Oh, they got least grades in their schools. ఈ యొక్క స్కూల్లో తక్కువ గ్రేడ్స్ వచ్చాయి They వారికన్నా. stammer a lot. వారు చాలా నత్తిగా ఉన్నారు They కదా. cannot stand upon the stage. ఆ స్టేజ్
స్టేజ్ పైన కూడా నిల్చోలేరు వారు. They do not know how to talk to newcomers. ఆ కొత్తగా వచ్చిన వ్యక్తులతో They మాట్లాడలేదు. don't even know the ministry. అసలు పరిచయం అంటేనే వారికి How తెలియదు. God is going to use them. దేవుడు వారిని ఎట్లా వాడుకుంటారో అనొచ్చు. They will have a big question mark about your life. మీ జీవితం కొరకు బయట ఉన్న వారికి గొప్ప ఇక ప్రశ్నార్థకం But ఉండొచ్చు. God is going to use you. కానీ దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. That is why He justified you. అందుకొరకే దేవుడు నిన్ను That is నీతిమంతునిగా why He చేశాడు. called you. అందుకొరకే నిన్ను పిలిచారు ఆయన. Called you, justified you, and దేవుడు నిన్ను పిలిచాడు, నీతిమంతులుగా చేశాడు, తర్వాత glorified you. మహిమపరిచాడు ఆయన. Glorified you. మహిమపరిచాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God's equation is always so different. దేవుని యొక్క ఈక్వేషన్ ఎప్పుడైనా మనుషుల కంటే వేరుగా ఉంటుంది. Media, be ready with the equation. God's math is different. దేవుని యొక్క గణితం వేరేగా ఉంటుంది. Sometimes we'll go to God and say, కొన్నిసార్లు మనం వెళ్ళి దేవునితో చెప్తాము. just like me, you will go to God and say, నాలాగనే మీరు కూడా వెళ్ళి దేవునితో చెప్తారు. maybe I'm a woman, Lord. ఒకవేళ ప్రభువా నేను స్త్రీని కదా, I have so many limitations. నాకు అనేకమైన పరిమితులు ఉన్నాయి. More than that, I cannot handle pressure. దానికంటే ఎక్కువ నేను ఒత్తిడిని తట్టుకోలేనయ్యా. I cannot take stress. నేను ఆ యొక్క మానసిక ఒత్తిడిని We తట్టుకోలేను. were born and brought up in a family where every pressure was taken care of. We don't know any problems or pressures. మనం ఎటువంటి కుటుంబంలో పుట్టి ఉన్నానంటే ఏ విధమైన ఒత్తిడి లేనటువంటి ఒక కుటుంబంలో పుట్టి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. But then, కానీ తర్వాత whenever you say, I am incapable, మీరు ఎప్పుడైనా నేను నాకు సామర్థ్యం లేదు, నా వల్ల కాదంటారో, the Holy Spirit of God దేవుని యొక్క will look పరిశుద్ధాత్ముడు at you. మీ వైపు చూస్తారు. The Bible is saying బైబిల్ in చెప్తుంది. 1 Chronicles 16:9. మొదటి దినవృత్తాంతములు 2 Chronicles 16:9. రెండవ దినవృత్తాంతములు 16:9. The eyes of the Lord are going to and fro. దేవుని యొక్క కనుదృష్టి లోకమంతట సంచారం చేస్తుంది. The eyes of the Lord are going to and fro. యెహోవా కనుదృష్టి లోకమంతట సంచారం He చేస్తుంది. wants to strengthen the righteous people. ఆయన నీతిమంతులను ఆయన బలపరచాలని ఇష్టపడుతున్నారు. Are you righteous? మీరు నీతిమంతులా, యథార్థవంతులా? Let me ask you again. Are you righteous? మరలా మిమ్మల్ని అడిగితే నీతిమంతులా మీరు? Today, are you righteous people? ఈ రోజు మీరు నీతిమంతులై Anybody ఉన్నారా? has a doubt? ఎవరికైనా సందేహం ఉందా? Look to the cross. ఆ సిలువను చూడండి ఒకసారి. You should not be doubting. మీకు సందేహం ఉండకూడదు ఈ విషయం. Jesus died for your sins. యేసయ్య మీ పాపముల కొరకు He మరణించారు. took all your sins. మీ పాపములన్నీ He took your curse. మీ యొక్క శాపం You are తీసుకున్నారు. righteous in Jesus Christ. ఇప్పుడు యేసుక్రీస్తులో మీరు నీతిమంతులై No ఉన్నారు. sin can rule you now. ఇప్పుడు ఏ పాపం మిమ్మల్ని His ఏలలేదు. righteousness is upon you. ఆయన నీతి మీ పైన His ఉన్నది. righteousness is upon you. ఆయన నీతి మీ పైన ఉన్నది. Hallelujah. హల్లెలూయా. The moment you repent, మీరు ఎప్పుడైతే the పశ్చాత్తాపపడతారో power of the cross will follow you all the days of your సిలువ యొక్క life. శక్తి మీ జీవితం అంతా మిమ్మల్ని వెంబడిస్తూనే The ఉంటుంది. blood of Jesus Christ will be upon your life. యేసుక్రీస్తు యొక్క రక్తం మీ జీవితం పైన Now ఉంటుంది. you tell me. ఇప్పుడు నాతో చెప్పండి మీరు. The eyes of the Lord are searching for you and me. దేవుని యొక్క కనుదృష్టి మిమ్మల్ని Do you believe మనలో it? వెతుకుతుంది, The నమ్ముతున్నారా? eyes of the Lord is going to and fro over దేవుని- all the country. ఆమేన్. దేవుని యొక్క కనుదృష్టి లోకములంతా దేశములంతా ఈ తిరుగుతున్నాయి. భారతదేశం అంతా చూస్తుంది. ఆమేన్. ఈ భూగోళం అంతా చూస్తుంది. హల్లెలూయా. అయితే దేవుడు చూస్తా ఉంటున్నాడు. సో చర్చ్లో ఎవరో ఇక్కడ, దేవా నీవే నా నీతి, నన్ను నీతి మంత్రులుగా చేసావు, 7 వారాలుగా నువ్వు నన్ను sanctify చేసావు. I am ready to be used. Then God is saying, I will strengthen you. ఆమేన్. ఈ విధంగా ఉంటే కనుక దేవుడు చెప్తున్నాడు, నేను బలపరుస్తాను. Hallelujah. Hallelujah. I will strengthen you. నేను నిన్ను I బలపరుస్తాను. will strengthen you. నేను నిన్ను బలపరుస్తాను. I will call you. నేను నిన్ను I పిలుస్తాను. will make you righteous. నేను నీతిమంతునిగా I will చేస్తాను. anoint you. నిన్ను అభిషేకిస్తాను. Everything I will do. అన్నిటి కూడా నేను ఇస్తాను. But just stand in the gap for me. కానీ నా కొరకు ఈ యొక్క ఖాళీలను నిలుచు. But just live a righteous, యథార్థమైన జీవితం జీవించు. Amen. నేను నిన్ను బలపరుస్తానని దేవుడు చెప్తున్నాడు. Amen. నువ్వు నీతిని ప్రేమించి దుర్నీతిని నువ్వు ద్వేషించినప్పుడు నీ చెలికాళ్ళ కంటే హెచ్చు అగునట్లుగా దేవుడు నిన్ను ఆనంద తైలాభిషేకము చేయను గాక. Amen. Hallelujah. Hallelujah. May God increase you. దేవుడు నిన్ను అభివృద్ధి పరచును May God గాక. strengthen you. దేవుడు నిన్ను బలపరచును గాక. Hallelujah. హల్లెలూయా. There was a man named John Sung in China. చైనా దేశంలో జాన్ సంగ్ అనే ఒక వ్యక్తి ఉన్నారండి. If you have his pictures, can you keep it? John Sung. జాన్ సంగ్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. In 1926, 1926 సంవత్సరంలో he gave his life to God. తన యొక్క జీవితం దేవునికి సమర్పించుకున్నారు. But before that, కానీ దానికంటే ముందు his father was a pastor in China.
ఆ యొక్క చైనా దేశంలో తన యొక్క తండ్రి గారు ఒక పాస్టర్ అయ్యారు. very poor, చాలా పేదరికంలో ఉన్నారు. very poor, చాలా పేదరికంలో ఉన్నారు. and nobody supported the pastor. ఎవరు కూడా ఆ పాస్టర్ కి సహాయం చేయలేరు. So he called his son. కాబట్టి తన కుమారుని పిలిచారు. Actually his name was Song Shangi. నిజానికి తన పేరు సాంగ్ షంగి అనే పేరండి. His real name is Song Shangi. నిజమైన పేరు సాంగ్ షంగి. And then he called his son and said, తన కుమారుని పిలిచి చెప్పారు, you don't be a pastor like me. నాలాగా నువ్వు పాస్టర్ అవ్వకు. Don't be a pastor. ఒక పాస్టర్ అవ్వకు. Go to USA. యుఎస్ఏకి వెళ్ళిపో అని చెప్పాను. Go do your PhD there. వెళ్ళి అక్కడ అమెరికాలో వెళ్ళి పిహెచ్డి చేయమని చెప్పాను. Go do your studies, graduation and undergraduation, post graduation, PhD there. అక్కడ అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత పిహెచ్డి చదువులు అక్కడ వెళ్ళి చదువు అని చెప్పాను. Then he went to USA. ఆ తర్వాత ఈ యొక్క వ్యక్తి యుఎస్ఏ దేశానికి వెళ్ళాడు. He started studying medicine. అక్కడ ఆ యొక్క వైద్య సంబంధమైన యొక్క చదవడం He studied. చదివాడు. He studied well. మంచిగా చదువుకున్నారు. He got his PhD. తనకు పిహెచ్డి కూడా పొందుకున్నారు. But then కానీ తర్వాత there was something that was hitting him hard. తన హృదయంలో ఏదో తాకుతుందండి. One day ఒకరోజు while studying అది చదువుతున్న and సమయంలో when he was with all his roommates and all, తన యొక్క రూమ్మేట్స్ తో గదిలో ఉన్న వారందరితో ఉన్నప్పుడు he had nervous breakdowns. తన యొక్క నర్వస్ బ్రేక్ డౌన్ He అయిపోయింది. had so many nervous breakdowns. అనేకమైన నరములు He was going through depression. ఆ యొక్క ఒత్తిడి గుండా He was వెళుతున్నాడు. going through anxiety. ఆ యొక్క చింత గుండా వెళుతున్నాడు. And some people in USA, ఆ యొక్క యుఎస్ లో ఉన్న కొంతమంది they suggested the roommates to keep him in a psychiatric hospital. అక్కడ ఉన్న తనతో గదిలో ఉన్న వారికి ఏం చెప్పారంటే ఒక మానసిక నిపుణుల దగ్గరికి పెట్టండి తనను అని చెప్పారు. His nervous breakdowns were so intense. తన యొక్క నర్వస్ బ్రేక్ డౌన్ ఎంత తీవ్రంగా ఉందంటే They put him in therapy. ఒక థెరపీలో పెట్టేశారు తను. They asked him to put him in India, we call it mental hospital. నిజానికి చెప్పాలంటే భారతదేశంలో మనం మెంటల్ హాస్పిటల్ అంటాం కదా, అటువంటి హాస్పిటల్ పెట్టారు. They put him there. ఆ హాస్పిటల్ పెట్టారు. They gave him a Bible and a pen. ఆ తర్వాత ఒక బైబిల్ ఒక పెన్ ఇచ్చారు తనకి. That's it. అంతే. He stayed in that hospital for 193 days. ఆ యొక్క హాస్పిటల్లో ఒక వ్యక్తి How many months? 193 రోజులు, Almost 6.5 months. దగ్గర దగ్గర 6.5 నెలలు, 193 days. 193 రోజులు This young boy, ఈ యొక్క యవనస్తుడైన బాలుడు, doctorate, ఆ యొక్క డాక్టరేట్ పొందిన వ్యక్తి, he had several nervous breakdowns, అనేకమైన నర్వస్ బ్రేక్ డౌన్ ఉంది but తనకు. he finished Bible 40 times. కానీ ఆ రోజులో 40 సార్లు బైబిల్ పూర్తి చేశాడండి. 6.5 months. 6.5 నెలల్లో 40 times Bible. 40 సార్లు బైబిల్ Not 4 times. 4 సార్లు కాదు. How many times? ఎన్ని సార్లు? Cover to cover 40 times. ఒక్క పేజ్ నుంచి ఒక మొత్తం ముగిసే వరకు 40 సార్లు ముగించాడు. How many of you are 20-year-old? ఎంతమందికి ఇక్కడ 20 సంవత్సరాలు? Did you finish 20 times reading the Bible? 20 సార్లు బైబిల్ ఎవరైనా? How many of you are 30 years? ఎంతమందికి 30 సంవత్సరాలు? Did you finish 30 times of reading the Bible in your lifetime? మీ యొక్క జీవిత కాలంలో 30 సార్లు బైబిల్ ముగించారా? 6 months. 6 నెలల్లోనే 40 times. 40 సార్లు. Double the age. డబుల్ పిహెచ్డి. He went back. మరలా తిరిగి వెళ్ళాడు. He boarded a ship. అక్కడ ఒక పడవెక్కాడు. He decided, ఒక తీర్మానం I'm తీసుకున్నాడు. not going to stay in USA. నేను యుఎస్ఏ I'm దేశంలో not going to earn dollars and dollars and dollars. నేను డాలర్స్ I'm going back to Asia. నేను మరలా ఏషియా ఖండం వెళుతున్నా. He took all his certificates. తన యొక్క సర్టిఫికెట్స్ అన్ని తీసుకున్నాడు. He was traveling in the ship. ఆ యొక్క షిప్ లో ప్రయాణం చేస్తున్నాడు. While he was coming closer to his village, ఆ యొక్క తన గ్రామంకి వస్తున్న సమీపంలో he threw all the certificates into the river, into the ocean. ఆ యొక్క తన సర్టిఫికెట్లు అన్ని కూడా సముద్రంలో He said, అప్పుడు చెప్పాడు తను, I will be a revivalist in China, నేను చైనా దేశంలో ఉజ్జీవ in కారకుడుగా, Singapore, ఆ సింగపూర్లో in ఉంటా, Thailand, థాయిలాండ్లో in ఉజ్జీవ, Malaysia. మలేషియాలో ఉంటా. He went all about South Asia. ఆ తర్వాత దక్షిణ ఏషియా ప్రాంతం అంతా వెళ్ళాడు. He built thousands of churches. ఆమేన్. ఈ యొక్క సేవకుడు వేల కొలది సంఘాలను Now you నిర్మించాడు. tell me. ఇప్పుడు నాతో చెప్పండి. He had nervous breakdowns. తనకు nervous breakdowns He had వచ్చాయి. anxiety, depression issues. తనకు ఆ యొక్క చింత, మానసిక ఒత్తిడి The ఉన్నది. Bible 40 times he read it for 6 months. కానీ 6 నెలల్లో 40 సార్లు బైబిల్ God చదివాడు. started using him as a revivalist. దేవుడు తనను ఉజ్జీవ కారకునిగా God వాడుకోవడం started మొదలుపెట్టాడు. using him. దేవుడు తనను వాడుకోవడం He threw మొదలుపెట్టాడు. everything. తన అన్ని విసిరేశాడు. But to his father's joy, కానీ తన తండ్రి సంతోషం he just కొరకు took one PhD doctorate certificate ఒక్క పిహెచ్డి డాక్టర్ సర్టిఫికెట్ just to తీసుకున్నాడు. show to his తన father తండ్రికి చూపించడానికి మాత్రం that he was
certified doctor. తను ఒక సర్టిఫైడ్ డాక్టర్ అని చూపించడానికి He just took that certificate. అదొక్క సర్టిఫికేట్ He తీసుకున్నాడు. left it to his father. అది తన తండ్రి దగ్గర He విడిచిపెట్టాడు. started working for God. దేవుని కొరకు పనిచేయడం మొదలుపెట్టాడు. God chooses the foolish things of the world. దేవుడు లోకంలో ఉన్న వెర్రితనముగా ఉన్న వాటిని ఎన్నుకుంటాడు ఆయన. The people who are in mental hospital can also build thousands and thousands of churches in India. Hallelujah. భారతదేశంలో ఉన్న మెంటల్ హాస్పిటల్ ఉన్న వారు కూడా వేల Hallelujah. కొలది సంఘాలు నిర్మించగలరు. Yesterday I broke down. నేను అనొచ్చు, నేను బ్రోక్ డౌన్ అయిపోయాను కదా. Yesterday I broke down and I was praying. నిన్నటి రోజు నేను ఆ యొక్క తక్కు Oh, పడిపోయి my head is aching. నా యొక్క Oh, the stress is too much for me. తలనొస్తుంది, నాకు ఒత్తిడి I ఉంది. cannot sleep, I cannot sit, I cannot walk. నేను నిల్చోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, God నడవలేకపోతున్నాను. spoke to me. దేవుడు నాతో మాట్లాడారు అప్పుడు. Oh, my dear daughter. ఓ నా ప్రియ కుమార్తె, Look at Paul. ఆ యొక్క పౌలుని చూడు. Look at Paul. పౌలుని చూడు. He was a scholar. అతను గొప్ప మేధావి అయి ఉన్నాడు. He was a disciple under Gamaliel. ఆ యొక్క గమాలియల కింద శిష్యుడుగా ఉన్నాడు. But then కానీ తర్వాత he was beaten up. తను కొట్టబడ్డాడు. He was beaten up, stoned to death. ఆ యొక్క కొట్టబడి ఆ రాళ్లతో మరణించే వరకు He was కొట్టబడ్డాడు. put under the water. ఆ యొక్క నీళ్ళ కింద పెట్టబడ్డాడు. His ship got wrecked. అతని యొక్క పడవ పగిలిపోయింది. The next moment తర్వాత క్షణమే he goes. తను వెళుతున్నాడు. He ministers. మరలా పరిచయం చేస్తున్నాడు. Next moment తర్వాత క్షణమే he goes to minister my word. మరలా నా వాక్యమును He was hit ప్రచురించడానికి so many times అనేక మార్లు కొట్టబడ్డాడు. by canes. ఆ యొక్క గొప్పగా కొరడాలతో బెత్తములతో. బెత్తములతో. 16వ అధ్యాయంలో ఉంది కదా, బెత్తములతో కొట్టబడ్డాడు. But the next moment what did he do? కానీ తర్వాత క్షణం ఏం చేశాడు? He kept praying, he kept praising, he kept preaching. ఆమేన్. మరలా స్తుతిస్తున్నాడు, మరలా ఆరాధించి దేవుని Let ప్రచురిస్తున్నాడు. not your weakness stop you. నీ యొక్క బలహీనత నిన్ను ఆపకుండును గాక. This is what my God told me. ఇదే దేవుడు నాతో చెప్పాడు. Let not your weakness stop you. నీ యొక్క బలహీనత నిన్ను You ఆపనివ్వకండి. are going to be a blessed vessel in my hands. నీవు నా యొక్క హస్తంలో ఒక ఆశీర్వాద పాత్రగా ఉండబోతున్నావు. You are a clay, నీవు ఒక మట్టి అయి ఉన్నావు. he is the ఆయన ఎవరై ఉన్నారు? potter. ఆయన కుమ్మరి అయి ఉన్నారు. We may look ugly for the world. మనము లోకమునకు అంద వికారంగా కనిపించవచ్చు. The clay may not look beautiful to the world. ఆ యొక్క మట్టిని చూస్తే గనుక లోకమునకు అందంగా కనిపించదు. But in potter's hand, కానీ కుమ్మరి చేతిలో he will make you a beautiful ఆయన vessel. అందమైన ఒక పాత్రగా తయారు చేస్తాడు. Hallelujah. హల్లెలూయా. John sung. ఆ యొక్క జాన్ సంగ్ అనే వ్యక్తి, Nobody was such a revivalist like him in ఆ China. యొక్క చైనా దేశంలో అటువంటి ఒక ఉజ్జీవకారకుడు A లేడండి. person who had stress issues, ఆ యొక్క ఒత్తిడి కలిగిన ఒక వ్యక్తి, nervous breakdowns. ఆ యొక్క నర్వస్ బ్రేక్ డౌన్స్ ఉన్న వ్యక్తి. Actually, he was put in the mental hospital by another government. నిజానికి ఇంకొక దేశం యొక్క ప్రభుత్వం చేత మెంటల్ హాస్పిటల్లో పడ్డ వ్యక్తి. In Friday, I spoke about David acting like a madman. ఆ యొక్క ఆ శుక్రవారం రోజున దావీదు గురించి Friday? చెప్పాను కదా, వెర్రివానిగా Friday? ప్రవర్తించింది. Friday, ఫ్రైడే రోజున he was acting like a madman. దావీదు పిచ్చివాన్ లాగా ప్రవర్తించాడు. He had to act like it. ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది. But he was never called a madman. కానీ దావీదు ఎప్పుడు ఒక వెర్రివానిగా He was పిలువబడలేదు. called King David రాజైన దావీదుగా పిలువబడ్డాడు. because దావీదు. he was in the hands of ఎందుకంటే దావీదు దేవుని యొక్క చేతిలో ఉన్నాడు. Isaiah 60 verse 15. యెషయా గ్రంథము 16:15. Isaiah 60 verse 15. 16 60 60 60వ అధ్యాయము verse 15. 15వ వచనం. You know this promise. Although you have been forsaken and hated. Although you have been forsaken and hated. Again, although you have been forsaken and Telugu. నీవు విసర్జింపబడటను బట్టి ద్వేషించబడటను బట్టి. Okay. Although, say although. People might hate you. మనుషులు మిమ్మల్ని ద్వేషించొచ్చు. People will look down upon you. మిమ్మల్ని తక్కువ చూడొచ్చు. They will మనుషులు overlook you. మిమ్మల్ని పైకి కాకుండా చిన్నగా Own చూడొచ్చు. father overlooked David. తన తండ్రి దావీదుని చిన్నగా చూస్తాడు కదా. Everybody overlooked Joseph. అందరూ కూడా యోసేపుని చిన్నగా Because which చూస్తారు. current situation, where was he? He was in the prison. ఎందుకంటే ప్రస్తుతం ఆ పరిస్థితులు ఎక్కడ ఉన్నాడు? He చెరసాలలో was ఉన్నాడు. in Potiphar's house ఆ పోతీఫర్ గృహంలో ఉన్నాడు as అప్పుడు. a slave. ఒక దాసునిగా. But be in God's hand. కానీ దేవుని యొక్క చేతిలో. Today, whoever is listening to my voice, ఈ రోజు ఎవరైతే నా స్వరం వింటున్నారో God is saying, దేవుడు మీతో చెప్తున్నాడు. my dear son, నా ప్రియమైన my కుమారుడా, dear daughter, నా ప్రియ I కుమార్తె, have predestined you. నేను ముందుగా I నిర్ణయించాను. have called you. నిన్ను పిలిచాను. I have chosen you. నేను నిన్ను ఎన్నుకున్నాను. I have justified you. నేను నీతిమంతునిగా And I చేశాను. will glorify you. నేను నిన్ను మహిమపరచబోతున్నాను. You might be forsaken today. ఈ రోజు మీరు విడువబడవచ్చు. People will hate the smell of you. ఈ యొక్క మనుషులు నిన్ను ద్వేషించి ఉండొచ్చు. People will hate when they speak the name of you. ఆ యొక్క నీ పేరు వారు ఎత్తినప్పుడు ద్వేషించొచ్చేమో. But 60:15 says, కానీ ఆ యొక్క 60:15 చెబుతుంది. Isaiah 60:15, read it for me please. యెషయా గ్రంథము 60:15. Although you have been forsaken and been hated. ఓ విసర్జింపబడినప్పటికీ ద్వేషించబడినప్పటికీ కూడా.
నీవు విసర్జింపబడుటను బట్టి ద్వేషించబడుటను బట్టి ఎవడును నీ మార్గమును దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష This కారణముగాను is the చేసేదను. oil of joy. Hallelujah. ఆనంద తైలము. ఆమేన్. The oil will overflow to the నీ యొక్క generations. తైలము నీ తరములకు దాటి వెళుతుంది. బహుతరములకు 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 బహుతరములకు. బహుతరములకు. ఓ, ఎంత గింజుకుంటున్నా ఎవ్వరు నాకు వద్దు. You are a pride for your generation. మీ యొక్క తరమునకే మీరు గర్వకారణమై ఉన్నారు. John sung in China. Do you know China? చైనా తెలుసా మీకు? చైనా తెలుసా? ఎక్కడ ఉంటుంది మ్యాప్లో? పక్కన పైన? We know China. What country is it? Is it a Christian country? క్రైస్తవ దేశం అది? Is it a Hindu country? హిందూ దేశం అంటే It is a communist. కమ్యూనిస్ట్ దేశం. But how did he in 1920s build thousands of churches? కానీ ఈ యొక్క సేవకుడు 1920 సంవత్సరంలో అన్ని Do you know the సంఘాలు answer? మీకు తెలుసా జవాబు ఏంటిదో? If you don't know, I'll tell. మీకు తెలియకపోతే చెప్తా. Anointing of joy, anointing oil of joy was upon him. ఆనంద తైలము ఆ యొక్క సేవకుని పైన ఉంది. This is what anointing will do in your life. ఇదే అభిషేకాన్ని జీవితంలో చేస్తుంది. Though you have nervous breakdowns, ఒకవేళ మీకు కూడా ఈ యొక్క నర్వస్ బ్రేక్, though you feel you're alone, మీరు ఒంటరిగా ఉంటే, though you feel no support is there, మీకు ఏ సహాయం లేదు కదా, though you have poor health, మీకు ఆ యొక్క ఆరోగ్యం though your క్షీణించి village is very small, మీ యొక్క ఊరు కూడా చిన్న ఊరైతే, though you have hardly any talent, మీకు ఏ తలాంతు కూడా the లేకపోయినట్లయితే oil of joy is going to be upon you today. ఈ రోజు ఆనంద తైలం Receive it, my dear daughters of So Church and sons of So Church. నా యొక్క ప్రియమైన సంఘం యొక్క కుమారులు, Today the faith seed that you are reaping today, sowing today, will reap from next year onwards. ఈ రోజు మీరు ఏదైతే విశ్వాస విత్తనం విత్తుతున్నారో తర్వాత సంవత్సరంలో కోయబోతున్నారు. If you believe from today midnight also he will start reaping the joy. ఆమేన్. మీరు నమ్మితే కనుక ఇదే రోజు రాత్రి మీ యొక్క ఆనందమును Hallelujah. కోయబోతున్నారు. హల్లెలూయా. Tell to your neighbor next to you and say, I am a joy to generations. మీ పక్కన వారు చూసి చెప్పండి, నా తరమునకు నేను ఆనందమునై ఉన్నాను. But Bible, see, I missed it. Bible said joy to all generations. ఆమేన్. బైబిల్ చెప్తుంది బహుతరములకు అని చెప్పబడుతుంది. Can you say in సంతోష English? కారణం. English is better, right? All. ఆ In Telugu it says bahu. That means chala. But in English it says, which one would you take? If in the restaurant they give you two options, రెస్టారెంట్ లో మీకు 2 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, I will give you 4 pieces of chicken, 4 పీసుల చికెన్ ఇస్తాను, and in another board it says, ఇంకో బోర్డులో ఇంకో I will give you all varieties of chicken. అన్ని రకములైన చికెన్ ఇస్తానని If you ఉంది. sit here, మీరు ఇక్కడ కూర్చుంటే you will get all varieties of chicken. అన్ని రకములైన చికెన్ వస్తుంది. What మీకు. do you do? మీరు ఏం చేస్తారు అప్పుడు? Will you be happy with 4 pieces? 4 ముక్కలతో Let me tell you, even if you're not hungry, you will sit in the place where you'll get all varieties of చెప్తాను, chicken. మీకు ఆకలి లేకపోయినా సరే అన్ని రకములైన చికెన్ Now ఇస్తాను. today, So Church, ఇప్పుడు సో సంఘమా, you may not be hungry మీకు ఆకలి for the లేకపోవచ్చు. joy, కానీ but today సంతోషం. God is saying, ఈ రోజు దేవుడు but చెప్తున్నాడు, you're sitting here, ఇక్కడ మీరు you కూర్చున్నారు. will be called మీరు the joy for మీరు ఎన్ని తరములకు all అన్ని generations. తరములకు Hallelujah. సంతోషపడుతున్నారు. ఆమేన్. సత్తా ఉన్న వాళ్ళే చెప్తున్నారు. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. How many of you know Catherine Kuhlman? ఎంతమందికి క్యాథరిన్ కుల్మన్ వ్యక్తి తెలుసా? Yes. Why are my girls getting smarter day by day? Did some anointing flow upon you? Amen. Hallelujah. Hallelujah. May God increase you 1,000 times. Amen. వెయ్యంతలు How about దీవించండి. brothers? Brothers. They're saying amen to you. Okay. Catherine Kuhlman, one testimony came from George Davies. జార్జ్ టీవీస్ అనే దగ్గర నుంచి ఒక సాక్ష్యం వచ్చింది. And one day during the meeting like this, ఒక రోజు ఇటువంటి ఒక కూటమి జరుగుతున్న సమయంలో and in her meetings, తన యొక్క మీటింగ్స్ లో because she had that healing power of God, దేవుని యొక్క స్వస్థత శక్తి తనకున్నది so కాబట్టి she also had the anointing of joy upon her life. తన యొక్క జీవితం పైన కూడా ఆనంద తైలం So ఉన్నది. wherever she went, కాబట్టి ఎక్కడైతే the క్యాథరిన్ presence was filled with joy. దేవుని యొక్క సన్నిధి అక్కడ ఆనందం చేత And if నింపబడింది. you come to a church like this, ఈ విధంగా ఒక సంఘానికి మీరు వచ్చినప్పుడు you will notice people who are anointed. ఎవరైతే అభిషేకింపబడ్డారో మీరు Yes, గమనించవచ్చు.
కదా when they are standing, వారు when నిలుచున్నప్పుడు they are talking, వారు there's మాట్లాడుతున్నప్పుడు some joy bubbling. ఏదో ఆనందం ఇలా పొంగుతుంది. Hallelujah. హల్లెలూయా. That means they are carrying the anointing of అంటే అర్థం joy. ఏంటి? వారు ఏ అభిషేకం ఆనంద తైలము వారు కలిగి Hallelujah. ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. So this Catherine Kuhlman, కాబట్టి ఒక క్యాథరిన్ కుల్మన్ after the message, మెసేజ్ తర్వాత she was just walking down the aisle. ఆ యొక్క కింద దిగి తను నడుస్తూ ఉంది. She was walking, touching everybody. తను నడుస్తూ అందరు తాకుతూ వెళుతుంది. One man was sitting somewhere there. అక్కడ మధ్యలో ఒక వ్యక్తి కూర్చున్నాడు. When she was coming, everybody started praying to God. ఎప్పుడైతే తను వస్తుందో అందరు దేవునికి ప్రార్థించడం This మొదలుపెట్టారు. man was George Davis, ఈ యొక్క వ్యక్తి పేరు జార్జ్ డేవిస్. and he was standing there. అక్కడ మధ్యలో నిలుచున్నాడు. While going, she just put her hand upon his head. ఈ యొక్క సేవకురాలు వెళుతూ తన పైన చేతులు ఇలా పెట్టింది అంతే. He fell down. కింద పడిపోయాడు ఆయన. When she put her hand upon his head, ఎప్పుడైతే ఆమె తన యొక్క హస్తం తన పైన పెట్టిందో she felt తను అనుభూతి చెందింది. fire was in her hand and it was touching him. తన చేతిలో ఒక అగ్ని తన యొక్క ఎవరైతే చేతి పెట్టిందో దాన్ని తాకడం చూసింది. Hallelujah. హల్లెలూయా. When sometimes in the last Friday praise, when I was praying for everybody standing, నేను గడిచిన ఆ యొక్క శుక్రవారంలో నేను నిల్చొని ప్రార్థిస్తున్నప్పుడు for some people when I pray, కొంతమంది కూడా నేను I ప్రార్థించినప్పుడు have this unusual experience. ఈ యొక్క అసాధారణమైన ఒక అనుభవం నాకు వచ్చింది. My feet will rise up. నా యొక్క కాళ్ళు పైకి లేస్తాయి. My heels will rise up. నా యొక్క మడమలు పైకి లేస్తాయి. It is not intentional. అది కావాలని చేసేది కాదు. Not reflexes, my reflexes. నా యొక్క అనుకోకుండా రిఫ్లెక్సెస్ My వస్తాయి. feet will rise up. అనుకోకుండా నా And కాళ్ళు I will లేస్తాయి. anoint them. ఆ తర్వాత నేను I do not know. నాకు తెలియదు. They went out so much. వారు బయటికి వెళ్ళారు. Then I realize వారికి తెలియదు. the power of God is totally using me to anoint them totally. కానీ వారిని పూర్తి అభిషేకించడానికి దేవుడు They will శక్తిని receive the అనుగ్రహించాడు. power. వారు శక్తిని And పొందుకుంటారు. God will speak in good promises for them. దేవుడు వారి కొరకు మంచి వాగ్దానాలు కూడా పలుకుతాడు. Similarly, this woman of God, అదే రీతిగా ఈ దైవజనురాలు she went and touched a man. ఆ యొక్క డేవిస్ ని వెళ్ళి తాకి She felt the fire upon him. తన పైన అగ్ని రావడం He fell చూసింది. down. ఆ కింద But పడిపోయాడు. she went walking. తను అలా నడుచుకుంటూ She వెళ్ళిపోయింది. went off. వెళ్ళిపోయింది. But this man, కానీ ఈ యొక్క when వ్యక్తి he fell down, ఎప్పుడైతే కింద he పడ్డాడో had a sharp pain in his chest. తన యొక్క ఛాతి భాగంలో ఒక విపరీతమైన నొప్పి వచ్చింది. And he had a heart surgery. తనకు హార్ట్ సర్జరీ జరిగిందండి. He already had a surgery. అది వరకే హార్ట్ సర్జరీ జరిగింది. So, people beside him thought కాబట్టి తన పక్కన వారు he అనుకున్నారు got another heart attack. మరలా హార్ట్ అటాక్ వచ్చింది నాకు They అనుకున్నారు. took him home. మరలా ఇంటికి తీసుకొని వెళ్ళారు. Then he went home, he was normal. ఆ యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు సాధారణంగా మారిపోయాడు. He was changing his dress. తన యొక్క బట్టలు మార్చుకుంటున్నారు. While he was changing his dress, తన బట్టలు మార్చుకుంటున్న సమయంలో he saw his left side chest. తన యొక్క ఛాతీలో ఎడమ భాగం చూస్తున్నాడు. When he had been operated, ఎప్పుడు అయితే తను ఆపరేషన్ జరిగిందో the surgery marks were there. అక్కడ సర్జరీ చేసిన The గుర్తులు ఉన్నాయి. scars are there. అక్కడ ఆ యొక్క You know the scars, how terrible it will be. అక్కడ స్కార్స్ ఉంటాయి కదా, Heart patients, హార్ట్ పేషెంట్ జరిగిన you know, మచ్చలు your ఉంటాయి father కదా. has gone through, my father has gone through. The scars were there. అక్కడ ఉన్న మచ్చలు ఉన్నాయి ఆ But యొక్క this గీతలు. man, కానీ ఈ వ్యక్తి while he was changing, తన యొక్క బట్టలు he మార్చుకుంటున్నప్పుడు was not standing in front of the mirror, ఆ యొక్క అద్దం ముందు but నిల్చోలేడు. he could feel the body was smooth. కానీ అనుకోకుండా తాకినప్పుడు తన యొక్క శరీరం He went to the సున్నితంగా mirror అనిపిస్తుంది. అప్పుడు అద్దం దగ్గరికి వెళ్ళాడు. and he saw అప్పుడు చూశాడు there was no scar. అక్కడ ఏ మాత్రం సర్జరీ There మరకలు was లేవు. no scar. అక్కడ ఏ మాత్రం మచ్చలు మరకలు లేవు అక్కడ. And he told the next day ఆ తర్వాత రోజు చెప్పాడు that the doctors placed a pacemaker ఆ యొక్క under his skin. ఆ యొక్క చర్మము లోపల డాక్టర్ స్పేస్ మేకర్ అనే So పరికరం he పెట్టాడు. called his friend. కాబట్టి తన స్నేహితుని He పిలిచాడు. said, చెప్పాడు Tonight, today, ఈ రోజు I saw that there are no scars on my body. ఆ యొక్క ఆపరేషన్ చేసిన గుర్తులు నా దగ్గర Why లేవు. don't we go to the doctor and check? ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోదు ఒకసారి The అని next అన్నాడు. morning, తర్వాత రోజు ఉదయం he woke వెళ్ళాడు. up and he thought, తన లేచి అనుకున్నాడు oh, maybe last night I was dreaming. ఒకవేళ బహుశా గడిచిన రాత్రి నేను గలకన్నాను. Just like me and you, right? Let me check again in the mirror. మరలా వెళ్ళి అద్దంలో He చూసుకుంటాను. checked again in the mirror. మరలా అద్దం దగ్గరికి వచ్చి చూస్తాడు. No scar. ఏ మాత్రం మరకలు లేవు. There is no sign of any surgery on his body. తన యొక్క శరీరం పైన Oh, సర్జరీ he went to the doctor. మరలా డాక్టర్ He showed to the doctor. డాక్టర్ The చూపించాడు. doctor immediately said X-ray to be done. ఆ యొక్క ఎక్స్రే డాక్టర్ చేయమని There was చెప్పారు. an X-ray done. అక్కడ ఎక్స్రే జరిగింది. There was no pacemaker under his skin. ఆమేన్. తన చర్మం కింద The pacemaker is also gone. ఆ పరికరం కూడా వెళ్ళిపోయింది. Look at this ఈ healing యొక్క స్వస్థతను చూడండి. by one woman of ఒక God. దైవ సేవకురాలి ద్వారా Scars gone ఆ యొక్క ఆపరేషన్ by the power and anointing of the Holy Spirit.
Spirit. పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం May ద్వారా God give you the same power. దేవుడు మీకు అదే శక్తిని ఇచ్చును గాక. Tell me, who is this woman? చెప్పండి దైవ Oh, సేవకురాలు she ఎవరు? has a bad past. ఒక చెడ్డ పాస్టర్ లాగా She married a person who was married the second time or already married. ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తిని ఒక స్త్రీ పెళ్లి He had చేసుకుంది. 2 sons. ఇద్దరు కుమారులు But then he divorced her for this woman. ఆ తర్వాత ఈ యొక్క కాయత్రిన్ కుల్మన్ కొరకు తన భార్యను డివోర్స్ ఇచ్చాడు. They both got married. తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. They hardly stayed together for 3 years. ఒక 3 సంవత్సరాల వరకు కలిసి ఉన్నారు. She had a bad past. తర్వాత ఒక బ్యాడ్ పాస్టర్. She had nobody who believed in her. ఎవ్వరు కూడా ఈ స్త్రీని నమ్మలేదండి. But she stood for God once again. కానీ మరలా దేవుని కొరకు This నిలిచింది. morning we heard from the pastor. ఈ యొక్క ఉదయం పాస్టర్ God is a God of second chances. దేవుడు మరలా అవకాశం ఇచ్చే దేవుడు. God is a God who looks at people who are foolish to the world. ఈ లోకమునకు వెర్రితనంగా ఉన్న వ్యక్తుల్ని దేవుడు చూస్తాడు. God is a God who looks at people who are useless for the world. God is going to use them. ఆమేన్. దేవుడు ఎవరిని చూస్తారో తెలుసా? లోకమునకు ఉపయోగకరంగా లేని వారిని చూసి వారిని Not వాడుకోవాలనుకుంటారు. normally, extraordinarily. సాధారణంగా కాదు, అసాధారణంగా వాడుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Oh, I can keep on saying like this. నేను ఈ విధంగా చెబుతూనే ఉండొచ్చండి. But let me tell you the equation of God. కానీ దేవుని యొక్క ఈక్వేషన్ నేను చెబుతాను ఒకసారి. Can you keep the screen? అందరూ స్క్రీన్ చూపుతారా? Can you look to the screen? అందరూ కూడా The స్క్రీన్ equation of God, yes. దేవుని యొక్క గుణితం ఏముంది చూద్దాం ఒకసారి. God's maths is different. దేవుని యొక్క మ్యాథ్స్ వేరేగా ఉంటుంది. Moses plus 1 rod plus God is equal to? మోషే ఒక కర్ర మరియు దేవుడు కలిపితే Did Moses have a weapon to kill the Egyptians? ఆ యొక్క ఐగుప్తులను చంపడానికి మోషే దగ్గర ఖడ్గం ఉంది. At least did he steal any sword from the Egyptians? లేదంటే ఆ యొక్క ఐగుప్తుల నుంచి ఏదైనా ఖడ్గం దొంగతనం చేశాడా? At least did he ask for chariots? లేదంటే రథముల కొరకు అడిగాడా? The the extraordinary thing here is everybody asked for gold, silver, bags, purses, clothes, everything except for a weapon. కానీ ఇక్కడ మీరు గమనిస్తే అద్భుతమైన విషయం ఏంటంటే ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులందరూ కూడా బ్యాగ్స్, పర్సులు, బంగారం, Oh, వెండి they అడిగారు, don't need ఆయుధం అడిగారు. weapons. ఓ, వారికి ఆయుధం అవసరం లేదు. Oh, their weapon is వారి God. ఆయుధము దేవుడై ఉన్నాడు. This God, ఈ యొక్క దేవుడు he specializes ఆయన ప్రత్యేక in using a simple small rod. ఆయన చిన్న ఒక కర్రను వాడుకుంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. Then the next one. తర్వాత చూడండి. Now Samson plus 1 ఇప్పుడు సంసోను తర్వాత ఇంకా jawbone. ఒక్క దవడ ఎముక. Plus God is universal, he's there. So let us talk about Samson and jawbone. దేవుడు అన్నిట్లో ఉంటాడు కాబట్టి ఇప్పుడు సంసోను దవడ ఎముక గురించి How many people defeated? ఎంతమందిని ఓడించారు? Did he have another substitute of jawbone? ఆ యొక్క దవడ వెనుక కాకుండా ఇంకేదైనా ఉందా? The same jawbone. అదే దవడ ఎముక. The only one jawbone. ఒక్కటే దవడ ఎముక. With Samson, సంసోనుతో God defeated enemies. దేవుడు ఆ 1000 మంది శత్రువులను ఓడించారు. Hallelujah. హల్లెలూయా. David plus దావీదు మరియు one small stone, the Bible says. బైబిల్ చెప్తుంది ఒక చిన్న రాయి అని చెప్తుంది. Oh, big Goliath. ఓ పెద్ద గొలియాతు. The nation was afraid of this Goliath. ఈ గొలియాతుకు దేశమే One భయపడుతుంది. small boy, కానీ ఒక చిన్న బాలుడు, one small stone, ఒక చిన్న రాయి, plus his God. తర్వాత దేవుడు కూడా What did he do? ఏం చేశాడు అక్కడ? Oh, God will choose the unlikely people. దేవుడు అసలు అందరికి వ్యతిరేకంగా He did not choose warriors here. ఇక్కడ చూస్తే యుద్ధశూరులు కాదు He దేవుడు ఎన్నుకుంటుంది. strengthened them and used them. దేవుడు వారిని ఎన్నుకొని He బలపరుస్తున్నాడు. anointed them and used them. వారిని అభిషేకించి They వాడుకున్నాడు. became a joy for generations. అప్పుడు వారు తరములన్నిటికీ This సంతోషకారణంగా one person stood for one nation. ఈ ఒక్క వ్యక్తి దేశము కొరకు నిలబడ్డాడు. Nations, దేశముల కొరకు. nations దేశములు were afraid of this one person. ఈ ఒక్క వ్యక్తికి భయపడ్డాయండి. Nations were scared of Moses. ఈ యొక్క దేశములు మోషేకి భయపడ్డాయి. Philistines were scared of Samson. ఫిలిష్తీయులు సంసోనుకు భయపడ్డారు. David, come on. All the people were scared of David. ఆమేన్. మనుషులందరూ కూడా దావీదుకు భయపడ్డారు. Even the demons were scared of David. దురాత్మలు కూడా దావీదుకు Oh, భయపడ్డారు. when David came and sang ఓ, songs, దావీదు వచ్చి పాటలు even పాడుతున్నప్పుడు demons got scared. ఆ దయ్యములు కూడా This is the భయపడ్డాయి. power of the anointing of ఇదే joy. సంతోషం, ఆనంద తైలం యొక్క శక్తి Hallelujah. అయినది. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You will be joy. మీరు సంతోషంగా You will bring joy మీరు సంతోషము తీసుకొని to those వస్తారు. people in your house, మీ కుటుంబంలో ఉన్న వారికి, to the people in your company, నీ యొక్క కంపెనీలో ఉన్న to the వారికి, people in the church. సంఘములో ఉన్న వారికి. Oh, you will be joy to the pastors of this ఈ church. సంఘములో పాస్టర్కి సంతోషం. Oh, your children will be joy to the pastors of the మీ church. పిల్లలు యొక్క సంఘమునకు సంతోషం. Oh, you'll be joy to God. మీరు దేవునికి సంతోషం. Oh, you'll be joy to heaven and మీరు earth. పరలోకమునకు భూమికి సంతోషం. Hallelujah. Are you ready to be joyful too? Heaven
and earth? మీరు పరలోకానికి భూమికి Heaven will clap. ఉన్నారా? Heaven will clap their hands for you. అప్పుడు పరలోకం మీ కొరకు చప్పట్లు కొడుతుంది. Sorry, heaven will clap their wings for you. పరలోకం వారి రెక్కలను కొడుతుంది మీ కొరకు. Powerful wings for you. మీ కొరకు బలమైన Applause for you. మీ కొరకు గొప్ప You చప్పట్లు are a లాగా. joy. మీరే సంతోషకరం. This church is a joy. ఈ యొక్క సంఘము Not only for సంతోషకరం. this place, ఇక్కడ ఉన్న ఎవరు not కూడా only for this city, కేవలం not only for ప్రాంతానికే this కాదు. nation, కేవలం దేశమునికే కాదు. globally it is a joy. భూలోకం This church is a కొరకు. joy for ఈ generations. యొక్క సంఘము తరములన్నిటికీ This సంతోషకరం. church, ఈ సంఘము those people in this church, ఈ సంఘములో those in వారు, this belong to this church, ఈ సంఘమునకు చెందిన will be a వారు. joy for heaven and earth. పరలోకమునకు భూమికి సంతోష కారణముగా ఉంటారు. Hallelujah. 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 Your sorrow, మీ యొక్క బాధ, your nervous మీ breakdowns, దుఃఖం అన్ని కాదు. your pain, మీ యొక్క నొప్పి, oh, they are increasing your anointing. మీ యొక్క అభిషేకమును పెంచుతున్నాయి అన్ని కూడా. Don't think that anointing is really powerful. Let me tell you, it is so powerful. The anointing also attacks spiritual attacks. మీరు ఎప్పుడైనా అభిషేకం బలమైనది కదా అంత మాత్రమే అనుకోదు. అభిషేకం బలమైనది కానీ ఆత్మ సంబంధమైన కొన్ని దాడులను యుద్ధంను కూడా ఆకర్షిస్తుంది. Definitely Satan will attack you. ఖచ్చితంగా సాతాను దాడి But today you pray. కానీ ఈ రోజు మీరు ప్రార్థించండి. Nothing should touch you. ఏది మిమ్మల్ని తాకదు. The anointing should be upon your life so much so that మీ యొక్క జీవితం పైన దేవుని యొక్క అభిషేకం విపరీతంగా you ఉండాలి. will be preserved by this anointing. ఎంత అంటే ఈ యొక్క అభిషేకం ద్వారా మీరు Not, కాపాడబడాలి. not even a negative word should touch you. ఒక చిన్న వ్యతిరేకమైన మాట కూడా తాకదు. Even if it comes, ఒకవేళ అది వచ్చినా you will speak to the negative word. మీరు ఆ యొక్క ప్రతికూలమైన You మాటతో will చెప్తారు. say, మీరు చెప్తారు, in the name of Jesus of Nazareth, నజరేయుడైన యేసుక్రీస్తు the one who anointed me, నన్ను అభిషేకించిన the one who is in me, నాలో ఉన్న ఆయన, I rebuke every negative word in the name of Jesus. యేసు నామములో ప్రతి ప్రతికూలమైన మాటను నేను గద్దిస్తున్నాను. You know the strategy of the word. You know the configuration of the word. వాక్యం యొక్క ఆ యొక్క ప్రణాళిక ఆ యొక్క తెలుసు కదా మీకు అంతా కూడా. Or మన మాట, okay, మన మాట యొక్క configuration. ఒక్కసారి విడుదల చేస్తే మనం తిరిగి, but the anointing upon your life is so much so that even if the negative words are coming, you can rebuke it, it will go back. ఆమేన్. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. మీ పైన ఉన్న అభిషేకం యొక్క శక్తి ఏంటో తెలుసా? Some people don't believe. మీరు నమ్మట్లేదు కొంతమంది ఇక్కడ Oh, ఉన్నారు. how can this be? ఎలా జరుగుతది ఇది? వ్యతిరేకమైన One word they spoke. ఒక మాట ఆల్రెడీ I still remember for 20 years. ఇంకా 20 సంవత్సరాలకు Oh, గుర్తుంది it's staying నాకు. in my body, blood vessels. ఇంకా ఆ మాట నా యొక్క శరీరంలో రక్తం Today, ఉంది కదా. కానీ ఈ రోజు may the anointing of oil of joy ఆ యొక్క ఆనంద తైలం యొక్క be upon your life so much so that ఈ యొక్క జీవితం every cursing word, దాని ద్వారా శాపమైన every ప్రతి మాట, negative word upon your body దేహం పైన ప్రతి వ్యతిరేక will మాట be gone in the name of Jesus. యేసు నామములో No వెళ్ళిపోతుంది. more scars. ఏమాత్రం ఆ యొక్క స్కార్లు No లేవు. scars. ఏ మరకలు లేవు. No more scars on your mind, మీ యొక్క మనసులో ఏ మరకలు in లేవు. your heart, మీ హృదయములో లేవు. in your blood vessels. మీ యొక్క No more రక్తనాళాలు. scars. ఏ యొక్క You are not weak anymore. మీరు ఏమాత్రం The బలహీనలు కాదు. anointing of oil of joy is flowing in you. ఆ యొక్క ఆనంద తైలాభిషేకం మీ పైన Hallelujah. పారుతుంది. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Can I stop here? ఇక్కడ ఆపాలా? ఆపేయాలా? ఆపేయమంటున్నారండి, వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో. జైల్ ప్లస్ 110 పెగ్. ఇక్కడ చూస్తే జేమ్స్. జైల్, యూనో తెలుగులో జైల్ ఏమంటారు? యాయేలు జైల్ యాయేలు ప్లస్ తర్వాత ఒక మూల 10 పెగ్. టెంట్ పెగ్, అదే గుడారపు మూల, మేకు. 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 సో జైల్ ప్లస్ 1, హౌ మెనీ 10 పెగ్స్? యాయేలు ప్లస్ ఒక్క మేకు అండి. ఎలాగా అనుకుని ఉంటుంది? దట్ కెన్ బి అ టూల్ టు హిట్ ద మోస్ట్ పవర్ఫుల్ కింగ్స్. సార్, she was anointed. తను అభిషేకింపబడ్డ స్త్రీ. She was anointed by the power of the Holy Ghost. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యాయేలు అభిషేకింపబడ్డాడు. That's why through Deborah God said, దెబోరా ద్వారా దేవుడు చెప్తున్నాడు, one woman will kill the king. ఒక్క స్త్రీ ఆ రాజును One చంపబోతుంది. woman. ఒక్క స్త్రీ. Oh, you don't need your army. ఓ నీ సైన్యం అవసరం One లేదు. woman will go. ఒక్క స్త్రీయే వెళుతుంది. How many jails are here? ఎంతమంది యాయేలు Are you ready with your 10 pegs? మీ యొక్క ఆ యొక్క Can గుడారపు you మేకుతో touch the king, the enemy kings, and kill them once for all? ఒక్కసారి ఆ యొక్క శత్రు రాజును కొడితే గనక ఒక్కటేసారి ముగిసి I'm talking to you. మీతోనే మాట్లాడుతున్నాను. What men cannot do, మనుషు మగవారు ఏదైతే what kings cannot do, రాజులు ఏదైతే what commanders cannot do, అధికారులు ఏదైతే one woman, ఒక్క స్త్రీ, one woman ఒక్క స్త్రీ can be a joy to all children. Very good. Amen. Hallelujah. From tomorrow onwards, put the podium here. I'm going to talk to them. How about you? మీ విషయం ఏంటిది? మగవారు Davids are there.
దావీదులు ఉన్నారు, Moses is there. మోషే ఉన్నారు, One Joshua is ఒక there. యెహోషువ ఉన్నారు, One Samson is there. సంసోను ఉన్నారు. One Jonathan plus his assistant is ఒక there. యోనాతాను తన పనివాడు ఉన్నారు. Jonathan had one armor bearer. యోనాతానికి ఒక్క ఆయుధములు మోసేవాడు One ఉన్నాడు. armor bearer. ఒక్కడే ఆయుధములు మోసే One assistant. ఒక్క అసిస్టెంట్ He was there only to carry the weapons of Jonathan. ఆ యొక్క యోనాతాను ఆయుధములు మోయడానికి ఉన్నాడు అంతే. But all the Philistine forces were కానీ శత్రు యొక్క ఫిలిస్తీన్ల బలములంతా కూడా defeated. వాళ్ళందరూ I ఓడిపోయారు. told you this, right? నేను ఇది Couple of చెప్పాను weeks కదా, ago, కొన్ని వారాల ముందు Saul did not raise his sword and kill any person. ఆ యొక్క సౌలు తన యొక్క కాళ్ళు లేపి ఎవరిని చంపలేదు. One Jonathan కానీ ఒక్క యోనాతాను and one person with faith తర్వాత విశ్వాసంతో ఇంకో వ్యక్తి defeated. ఓడించారు. Hallelujah. హల్లెలూయా. Let this word sink into our lives today. ఈ రోజు యొక్క వాక్యం మనలో పూర్తిగా లోపలికి Maybe వెళ్ళును గాక. immediately you may not see, but this time tomorrow, this time next year, వెంటనే ఇప్పుడు మీరు చూడకపోవచ్చు కానీ ఇదే సమయం వచ్చే by this సంవత్సరం time next year, you will see thousands and thousands and thousands of victories in your life. ఆమేన్. వచ్చే సంవత్సరం ఇదే సమయం కల్లా మీరు వేల కొలది జయములు విజయములు Tell చూడబోతున్నారు. me what God is going to use. ఆమేన్. చెప్పండి, దేవుడు నన్ను వాడుకొనబోతున్నాడు. Small things, ఒక చిన్న విషయం, unlikely things, అందరి దృష్టికి foolish ఆకర్షణ, people, వెర్రిగా ఉన్న వారు, lowest people, ఆమేన్, least in the clan. ఆ యొక్క జాతిలో వాళ్ళు తక్కువగా ఉన్న వ్యక్తులు కావచ్చు. Hallelujah. హల్లెలూయా. Elijah ఒక ఎలియా plus one small cloud. తర్వాత చిన్న మేఘము. What did God do with that cloud? దేవుడు ఆ మేఘంతో ఏం చేశాడు? He saw the cloud, he prayed. ఆ మేఘమును చూసి He ప్రార్థించాడు. prayed, one small cloud came. ఎలీషా ప్రార్థించినాడు, Say, ఒక చిన్న abundant మేఘం rain. వచ్చింది. ఆ తర్వాత సమృద్ధి అయిన Let that one little cloud be your prayer. ఆ యొక్క చిన్న మేఘం మీ ప్రార్థనగా ఉండును గాక. Don't move out of your house without seeing one small sign from your life. మీ యొక్క జీవితంలో ఒక చిన్న సూచన చూడకుండా మీరు ప్రార్థన నుంచి గృహం నుంచి వెళ్ళకండి బయట. Hallelujah. హల్లెలూయా. How many of you all know kerchiefs can also heal? ఎంతమందికి తెలుసు కర్చీఫ్ కూడా స్వస్థపరచగలదు? How many of you all know even this of the veil can heal? ఈ యొక్క ముసుగు కూడా ఎంతమంది స్వస్థపరచచ్చు అని తెలుసు? In our church, one girl asked for my అక్క వాకింగ్ చెప్పేటప్పుడు ముసుగు వేసుకుంటే ఆ ముసుగు మనము మర్చిపోయింది, మనం ఇంటికి తీసుకెళ్దాం. ఓకే, ఐ ఫర్గాట్ దిస్ వెయిల్. నేను యొక్క పైన వేసుకుని ముసుకొని మర్చిపోయాను. One day in SCPC, so the mother took that veil home. We'll give it to her later. ఆ యొక్క ఎస్సిపిసిలో ఉన్నప్పుడు ఆ యొక్క ఒక తల్లి గారు ఏం చేశారు, తర్వాత ఇద్దామని తీసుకుని So వెళ్ళారు. they went home. వారి ఇంటికి వెళ్ళారు. They just didn't keep inside the bag. ఆ యొక్క లోపల పెట్టుకోలేరు. They realized we should use it. దాన్ని వాడాలని అనుకున్నారు వారు. And they started, whenever you pray, my dear daughter, use this and pray. ఎప్పుడైనా నా కుమార్తెను ప్రార్థించినప్పుడు ఇది వాడు అని చెప్పి And they prayed. తర్వాత వారు And ప్రార్థించారు. God opened their doors. తర్వాత దేవుడు వారికి That ద్వారం was తెరిచాడు. not opening for a long time. చాలా కాలం They came తెరవబడిన up to ద్వారం. me and they spoke. తర్వాత వారు నా దగ్గరికి వచ్చి చెప్పారు, Now tell me, ఇప్పుడు చెప్పండి, this is నాది కాబట్టి బలంగా ఉందా లేక దేవుడు అభిషేకించాడు కాబట్టి బలంగా ఉందా? This is just nothing. It is just a piece of a simple cloth. కేవలం ఇది చిన్న ఒక వస్త్రం మాత్రమేనండి. But if you believe, కానీ మీరు నమ్మితే, if you trust in the anointing of God, దేవుని అభిషేకం God can use this. దేవుడు దాన్ని God can use your Bible. మీ బైబిల్ని God వాడుకోగలరు. can use your spit. మీ యొక్క ఉమ్మును కూడా God can use your chappal. మీ యొక్క చెప్పులు God can use your phone. మీ యొక్క ఫోన్ ని God can use your shirt. మీ యొక్క షర్ట్ ని కూడా God can వాడుకోగలరు. use anything that belongs to you. మీకు చెందింది ఏదైనా వాడుకోగలరు దేవుడు. You know Kenneth Hagin. కెన్నిత్ హాగిన్ గారు తెలుసా మీకు? One person came without a right hand. తను కెన్నిత్ హాగిన్ దగ్గరికి కుడి చేయి లేకుండా ఒక వ్యక్తి వచ్చాడు. He asked them to open the shirt. ఆ యొక్క షర్ట్ తెరవమని The చెప్పారు. boy opened the shirt. ఆ యొక్క బాలుడు తీశాడు షర్ట్. When the man opened, I think it's the man opened the shirt. ఆ యొక్క మనిషి ఆ షర్ట్ తీసినప్పుడు Kenneth Hagin went there. కెన్నిత్ హాగిన్ దగ్గరికి వెళ్ళాడు. He spit at that. అక్కడ ఉంచాడు. అలా Slowly the right hand started coming out. మెల్లగా కుడి చేయి బయటికి రావడం For some మొదలైంది. people they don't believe. కొంతమంది ఇది నమ్మరు. It's okay. ఓకే, God is going to use you. కానీ దేవుడు నిన్ను And show that. చూపించు. You should believe what I am telling. నేను చెప్పింది మీరు నమ్మడానికి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So Paul placed handkerchief, కాబట్టి పౌలు మరియు ఆ యొక్క చేతులు healings, తర్వాత deliverances. గొప్ప స్వస్థతలు విడుదలలు చేశాయి. Hallelujah. హల్లెలూయా. 5 loaves plus 2 fish. 5 రొట్టెలు మరి 2 చేతులు I was telling you about that, right? చెప్పాను కదా. Okay, now tell me if you are wise. ఇప్పుడు మీరు జ్ఞానవంతులైతే మాట చెప్పండి. 1 plus 1 is equal to? 1 జతపరిస్తే ఎంత? You are all clever. You all went through 10th class, 2nd class, 5th class. I understand. But here she went to another standard. ఇక్కడ వారు అందరూ చదువుకున్నారు కానీ వీరు వేరే. Clap for her, yes. నేను వారికి చెప్పాలి కదా. Deuteronomy 32:30. ద్వితీయోపదేశపు కాండం 32:30. Deuteronomy 32:30. ద్వితీయోపదేశపు కాండము. This is God's equation. ఇదే దేవుని యొక్క గుణింతమై ఉన్నది. This is God's equation. ఇదే దేవుని యొక్క గుణింతమై ఉన్నది. How could one man chase 1,000? ఒక్క వ్యక్తి 1000 మందిని ఎలా తరుముతాడండి? Or put 2
or two people put 10,000. ఇద్దరు వ్యక్తులు కలిస్తే 10,000 మందిని తరుముతున్నారు. Now you say ఇప్పుడు చెప్పండి 1 plus 1 1 ప్లస్ 1 ఏమైతుంది? 10,000. 10,000 అవుతుంది. For us it is 2. మనకు ఒకటి అంటే రెండే See, I'm smarter. I'm smarter than you. 1 plus 1 is 1 is equal to ఒకటి అంటే 1000. now you're getting it. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. That is why God is going to use you. అందుకనే దేవుడు మిమ్మల్ని We are foolish. మీరు మన విరితనంగా ఉన్నామేమో లోకం. కొంచెం ఒక స్టెప్ ఎదిగా అంతే, బట్ ఐ am also foolish. Hallelujah. హల్లెలూయా. So 1 plus 1 for us is 2, but for 2 God is saying 10,000. మనకు ఒకటి కలిపితే 2 అవుతుంది, కానీ దేవునికి అది 10,000. And in Jonathan time, Jonathan plus his armor bearer, 2 lakhs of people got defeated. యోనాతాను తన ఆయుధంలో మోసేవాడు కలిపితే ఎంత తెలుసా? 2 లక్షల మంది అంత. The equation is their faith. వారి యొక్క ఈక్వేషన్ ఏం తెలుసా? వారి విశ్వాసం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Tell me, చెప్పండి, are you unlikely to be used by God? దేవునికి వాడబడ్డానికి మీరు అనుగుణంగా లేనట్టు No. ఉన్నారు? లేదు. God will use those people who have been rejected. తృణీకరించబడిన వారిని దేవుడు The వాడుకుంటాడు. last one. ఆఖరిది Did I? 5 loaves, yeah. It's done. Okay. The last verse, we'll go to Exodus chapter 4 verse 1. నిర్గమకాండము 4వ అధ్యాయము 1వ వచనం. I'll close. నేను ముగించబోతున్నాను. Moses answered, what if they do not believe me? ఇక్కడ మోషే అంటున్నాడు, ప్రభువారు నా మాట నమ్మకపోతే ఎలా? Moses was fearing his rejection. మోషే తన తృణీకారం ఎదుర్కొంటాడేమని భయపడుతున్నాడు. Moses was fearing that people will not accept him. మనుషులు ఇశ్రాయేలు ప్రజలను అంగీకరించరేమని భయపడుతున్నాడు. He was doubting his calling. తన పిలుపునే Why సందేహిస్తున్నాడు. was he doubting? ఎందుకు సందేహిస్తున్నాడు? Because he was a stammerer. ఎందుకంటే తన నత్తి పెదవులు గలవాడు. Because he was a murderer. ఎందుకంటే తన నరహత్య He చేసినవాడు. had a bad past. తనకు చెడ్డ గతం ఉంది. And he said, తర్వాత మోషే what చెప్తున్నాడు, if they don't believe me? ఒకవేళ వారు నమ్మకపోతే He's telling this to God. ఈ మాట దేవునికి Oh, I చెప్తున్నాడు. told this to my God also. నేను నా దేవునికి ఇదే Oh, I'm a చెప్పాను. woman, Lord. ప్రభువా, నేను స్త్రీని కదా. Oh, if I'm a man. నేను ఒక మనిషిని. Oh, I would reach thousands and thousands. ప్రభువా, నేను వేల కొద్ది But today, కానీ ఈ రోజు చూస్తే according to this Bible verse, ఈ యొక్క బైబిల్ వచనం you ప్రకారం and me, మీరు నేను we are going to God. మనం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. A God who gives us the strength, intelligence more than the men and the women. మనిషి మగవారు ఆడవారి కంటే ఎక్కువ బలమును జ్ఞానమును ఇచ్చే దేవుని దగ్గరికి వెళ్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Yes, people will not overlook us anymore. మనుషులు ఇక ఏ మాత్రమని చిన్నగా ఏ మాత్రం చూడరు. In Acts chapter 7:35. అపోస్తుల కార్యము Oh, I 7:35 love this verse today. ఈ రోజు ఈ యొక్క వచనం చాలా ఇష్టమని నాకు. This is the favorite verse for today. ఈ రోజు కొరకు ఇదే గొప్ప వచనమై ఉన్నది. Acts 7:35. అపోస్తుల కార్యం 7:35. Now I will read for you. See, this is the same Moses they had rejected. ఇక్కడ చూస్తే వారు తృణీకరించిన ఇదే మోషే. What words did they use? మరి ఏ మాట మా Who పలికారు? made you ruler and judge? అధికారినిగా తీర్పనిగా మా పైన ఎవరు పెట్టారో అని They అన్నారు. use these words ఈ మాటలు వాడారు. to Moses మోషే కొరకు and వాడారు. rejected. తర్వాత తృణీకరించారు. They rejected. మోషేను తృణీకరించారు. But కానీ now you see, ఇప్పుడు చూడండి, I love this verse. ఈ వచనం ప్రేమిస్తున్నాను. He was sent to be their ruler and deliverer by God ఇక్కడ Himself. చూస్తే దేవుని ద్వారానే అధికారినిగా విమోచనగా పంపబడ్డాడు. నా favorite verse, మీ favorite verse అయిపోయిందా ఈరోజు? The first line says, మొదటి లైన్ when Moses murdered the Egyptian, ఐగుప్తుని మోషే చంపినప్పుడు somebody was saying, ఒక వ్యక్తి the Jew was చెప్తున్నాడు, saying, చెప్తున్నాడు, who made you ruler and judge? నా పైన అధికారిగా తీర్పనిగా ఎవరు పెట్టారని When he చెప్తున్నాడు. did a mistake, ఎప్పుడైతే మోషే తప్పిదం people చేశాడో identified him మనుషులు తనని ఎలా గుర్తించారంటే as a foolish person, ఒక వెర్రివానగా as a sinful person, ఒక పాపిగా as a గుర్తించారు, person who lacks wisdom, జ్ఞానం లేని వ్యక్తిగా as చూశారు, a person who is rejected. ఒక తృణీకరించే వ్యక్తిగా చూస్తున్నారు. But what did God do? కానీ దేవుడు ఏం చేశారు? He remembered those words. ఆ మాటలు దేవుడు జ్ఞాపకం He చేస్తున్నారు. remembered whose words? ఎవరి మాటలు జ్ఞాపకం The చేస్తున్నారు? negative words. ఆ వ్యతిరేకమైన మాట, The negative words. ప్రతికూలమైన When he మాట. was standing in gap for God. ఎప్పుడైతే దేవుని కొరకు What people said. మనుషులు ఏదైతే Who made you చెప్తున్నారో, ruler? ఎవరిని అధికారిగా God చేశారు? made him ruler. దేవుడు ఇతరుని అధికారిగా చేశాడు. Who made you ఎవరు deliverer? నిన్ను విడుదల విమోచన God చేశారు? made him deliverer. దేవుడే మోషేని Who విమోచన made you చేశాడు. pastor? ఎవరు నిన్ను పాస్టర్ Oh, చేశారు? God made you pastor. దేవుడే నిన్ను పాస్టర్ గా Who చేశాడు. made you joy for the ఈ generations? తరమునకు దేవుడు సంతోషంగా ఎవరికి
God made you joy for the generation. తరమునకు దేవుడే నిన్ను The సంతోషకారణంగా మార్చాడు. same words that Moses heard and he fled away ఏ మాటలైతే విని మోషే పారిపోయాడో was the same words the people, the lots and lots of lakhs and lakhs of people started speaking about him. అదే మాటలు మోషేకు లక్షల మంది పలకడం మళ్ళా జరిగింది. In fact, the whole nation started speaking. చెప్పాలంటే దేశమంతా కూడా తన కొరకు Hallelujah. మాట్లాడడం మొదలుపెట్టారు. Are you blessed? ఆమె దీవించబడ్డారు ఈ రోజు. Are you late? Shall we all stand up? అందరూ కూడా లేచి. I have more to speak. ఇంకా మాటలు అనేకం ఉన్నాయి. But let me tell you, కానీ మీకు చెప్పనివ్వండి. God loves you. దేవుడు మిమ్మల్ని God ప్రేమిస్తున్నాడు. is choosing you. దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటున్నాడు. God's eye is upon you. దేవుని యొక్క కను దృష్టి మీ పైన ఉన్నది. The eye of God will not ignore what the eye of man will ignore. మనుషుల యొక్క కను దృష్టి ఏదైతే నిర్లక్ష్యం చేస్తుందో దేవుని యొక్క కను దృష్టి దాన్ని నిర్లక్ష్యం That's చేయదు. a wonderful word in phrase in Telugu. What people are ignoring, మనుషులు ఏదైతే నిర్లక్ష్యం చేస్తుందో God will not ignore. దేవుడు దాన్ని నిర్లక్ష్యం చేయడు. Hallelujah. హల్లెలూయా. If people are ignoring you, మనుషులు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తారు. meaning God is appointing you. ఆమేన్. దేవుడు నిన్ను నియమిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. As we sing above all powers, ఇప్పుడు ఈ యొక్క పాట మనం పాడబోతుండగా we will get ready మనం to take part in the communion. కమ్యూనియన్ లో మనం పాలు పంచుకోవడానికి God's eyes దేవుని యొక్క కను దృష్టి are going through and to and fro. మొత్తం ప్రపంచమంతటా సంచరిస్తుంది. He's not looking for heroes. ఆయన వీరుల కొరకు చూడట్లే. He's looking for zeros. ఆయన సున్నాగా ఉన్న వ్యక్తుల కొరకు He's looking for weak people. బలహీనుల కొరకు చూస్తున్నారు He's ఆయన. looking for not that smart type of people. అంత జ్ఞానంగా లేని వ్యక్తుల వారి కొరకు చూస్తున్నారు ఆయన. In the coming days, రానున్న రోజుల్లో the world is going to see someone coming out of this church. ఈ సంఘం నుంచి ఎవరో ఒకరు బయటికి గొప్ప రావడము ప్రపంచం I చూడబోతుంది. said the world is going to see someone coming out of this church. నేను చెప్తున్న ప్రపంచము చూడబోతుంది యొక్క సంఘం నుంచి బయటికి It రావడం. might be a woman or a man or a young ఆమేన్. child. ఒక మగ వ్యక్తి కావచ్చు, ఒక స్త్రీ కావచ్చు, లేకపోతే యవనస్తుడు కావచ్చు. People are going to ask about you. మనుషులు మిమ్మల్ని అడగబోతున్నారు. Who is he? ఎవరు ఈ వ్యక్తి? Who is she after all? ఎవరు ఈ యొక్క స్త్రీ? ఎవరు Who is అసలు? this person? ఈ యొక్క వ్యక్తి అసలు ఎవరు? Why God is using her so much? ఎందుకు ఇంతగా దేవుడు వాడుకుంటున్నాడు? She is from a lowest rank. ఒక చిన్న స్థాయిలో ఉన్న స్త్రీ She కదా. is in the least తన తక్కువ స్థితిలో ఉన్న వ్యక్తి in కదా. in her company. తన కంపెనీలో చిన్న స్థాయిలో ఉన్న కదా. She's so down. తన చిన్నగా ఉన్న కింద Her ఉన్న family is so low. తన యొక్క కుటుంబం చిన్నగా They're ఉంది full కదా. of poverty. పూర్తిగా పేదరికంలో But ఉన్నారు. today, కానీ ఈ రోజు above all the powers, ఆ శక్తి అన్నిటికీ above all the పైన, kings, ప్రతి రాజు may God use you. దేవుడు నిన్ను వాడుకొనును May the గాక. power of the anointing of Jesus of Nazareth be upon you. నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క అభిషేక శక్తి నీ May పైన the ఉండును గాక. wisdom of God upon you. దేవుని జ్ఞానం నీ పైన ఉండును గాక. May your ways be greater than the ways of the world. లోకంలో ఉన్న మార్గములన్నిటికంటే మీ మార్గములు May అత్యున్నతమైన God anoint you. దేవుడు నిన్ను అభిషేకించును Oh, you గాక. may be one woman. నీవు ఒక స్త్రీగా ఉండొచ్చేమో. You may be one girl, one boy. ఒక అమ్మాయిగా ఒక అబ్బాయిగానే ఉండొచ్చేమో నువ్వు. You may have a small rod in your life. నీ యొక్క జీవితంలో ఒక చిన్న కర్ర మాత్రమే No ఉందేమో. proper weapons. సరియైన ఆయుధం లేదు. No proper gadgets. సరియైన పరికరాలు లేవు. No proper houses. సరియైన గృహము లేదు. No proper voice. సరియైన స్వరము లేదు. No proper speech. సరియైన ప్రసంగం నీ No జీవితంలో లేదు. skills. సరియైన నైపుణ్యం లేవేమో. But God is saying, కానీ దేవుడు మీతో చెబుతున్నాడు, in the 7th week of ఈ sanctification, యొక్క శుద్ధీకరణలో 7వ I'm వారములో anointing my church. నా సంఘమును I'm అభిషేకిస్తున్నాను. anointing my church. నా సంఘమును Oh, అభిషేకిస్తున్నాను. with the anointing of oil of gladness. ఆ యొక్క ఆనంద తైలము అభిషేకము. This oil of gladness ఈ యొక్క ఆనంద తైలము will make them joy for all generations. వారిని తరములన్నిటికీ సంతోష కారణముగా చేస్తుంది. All generations from the coming generations. రానున్న తరములన్నిటిలో కూడా From this generation onwards. ఈ తరము మొదలుకొని Can you pray? అందరూ కూడా Oh, the ప్రార్థిస్తారు. power of the Holy Ghost is ఓ here. పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడ ఉన్నది. I may not come with oil upon you, నేను ఆ నూనె తీసుకుని మీ దగ్గర రాకపోవచ్చేమో, but the Lord's hand is upon you. కానీ దేవుని హస్తం మీ పైన The ఉన్నది. eye of the Lord is upon you. దేవుని కను దృష్టి మీ పైన ఉన్నది. The eye of the Lord is upon you. ప్రభు యొక్క కను దృష్టి నీ పైన He's going ఉన్నది. to anoint you. ఆయన మిమ్మల్ని ఇప్పుడు అభిషేకించబోతున్నారు. His invisible hand is going to touch you. అదృశ్యమైన ఆయన హస్తం మిమ్మల్ని తాకబోతున్నది. No more scars. ఇక ఏ మాత్రమా మరకలు No లేవు. more scars. ఏ మాత్రమా గీతలు Oh, మరకలు no లేవు. more scars in your life. నీ జీవితంలో ఏ మాత్రం మరకలు All మచ్చలు the లేవు. past scars. మీ యొక్క గతంలో ఉన్న ఆ యొక్క మరకలు ఏవైనా ఉన్నా, People look down upon your past. మీ యొక్క గతంలో మిమ్మల్ని నీచంగా చూసినవి ఏదైతే ఉందో, People are looking down upon you because of your past. మీ యొక్క గతంను బట్టి మిమ్మల్ని నీచంగా ఏదైతే Oh, మనుషులు చూస్తున్నారో, those scars are not there ఆ anymore. యొక్క మరకలు మచ్చలు ఏ మాత్రం లేవిగా. Fresh oil of
gladness is coming upon your life. నూతనమైన ఆనంద తైలం మీ జీవితంపై Fresh oil of gladness. నూతనమైన ఆనంద తైలము. Oh, believe in the unseen hand of Jesus. అదృశ్యమైన యేసే హస్తమును నమ్మండి. At the sound of my voice, నా స్వరము యొక్క this శబ్దములో Holy Spirit is real. పరిశుద్ధాత్ముడు నిజమైన వ్యక్తి. You had sorrow, మీకు దుఃఖం ఉందేమో, you had grief, మీకు బాధ ఉందేమో, you were decreasing. మీరు తగ్గిపోతున్నారు. Oh, receive the oil of gladness upon your life. కానీ ఇప్పుడు దేవుని యొక్క ఆనంద తైలం ఇప్పుడు May పొందుకోండి. God increase you. దేవుడు నిన్ను అభివృద్ధి చెందును గాక. I want you to play. Powers above all kings, above all. Yes, Lord, thank you, Jesus. You took the fall and thought of me. Crucified. Come on, everybody. Oh, crucified, lay behind the stone. You lived to die, rejected and alone, like a rose trampled on the ground. You took the fall, Lord, and you thought about me, Jesus. And from today onwards, I am going to be like you. A joy to all the generations. A joy to all generations. Oh Jesus, you are crucified because of my past. You are crucified because of my sins. You are crucified. You are thrown down. You are trampled, Lord my Father. Oh beautiful rose. Oh Sharon rose. Oh valley. Oh Sharon of the valley. You were trampled for my sake. You were crushed for my sake. You were crushed for my name, Lord Jesus. Crucified, lay behind the stone. You lived to die, rejected and alone, like a rose trampled on the ground. You took the thought of me above all. You took the fall and thought of me above all. You took the fall and thought of me above all. Our gracious Heavenly Father, కృపగలిగిన పరలోకపు తండ్రి, we praise you for the word that you have given us, Lord. నువ్వు ఈ రోజు మాకు ఇచ్చిన ఈ యొక్క వాక్కు కొరకు వందనాలు. Oh, you used John Sung for nations, Lord. నా దేశముల కొరకు జాన్ సంగ్ అనే వ్యక్తులు వాడుకున్నావయ్యా. The most visited nations are Singapore, Thailand, Malaysia, Lord. ఆ యొక్క సింగపూర్, థాయిలాండ్, మలేషియా అనేక మార్లు తన You have sent him earlier than that. దానికంటే ముందుగా మీరు తనని You had పంపించారు. made him a blessing to generations. తరములకు తనను ఆశీర్వాదంగా పెట్టి ఉన్నారయ్యా. Oh, 6 months of Bible. 6 నెలలు బైబిల్ చదివి, Oh, 6 months of sanctifying himself. 6 నెలలు తనను తను Oh, పవిత్రపరచుకున్నాడు. 6 months of spiritual treatments. ఆ యొక్క 6 నెలలుగా ఆత్మ సంబంధమైన Made చికిత్స him పొందాడు. whole. తనను పూర్తిగా Made him
strong, తనను బలపరిచింది అయ్యా. anointed him, Lord. తనను అభిషేకించింది Oh ప్రభువా. Jesus, anoint me also, Lord. యేసయ్య, నన్ను కూడా అభిషేకించు. I want this oil of gladness upon my life. నా జీవితం పైన యొక్క ఆనంద తైలం నాకు I కావాలి. am receiving it, Lord. ఈ రోజు నేను పొందుకుంటున్నాను. Your unseen hand is touching my life, నీ యొక్క అదృశ్యమైన హస్తం నా జీవితంలో తాకుతుంది. every part of my life. నా యొక్క జీవితంలో ప్రతి Where భాగం there is brokenness, ఎక్కడైతే విరుగబట్టబడదో, where there's foolishness, ఎక్కడైతే వెర్రితనముగా ఉందో, where there's insignificance, ఎక్కడైతే గుర్తించలేని స్థితి, you are touching that part నువ్వు ఆ భాగంలో and తాకుతున్నావు. you are making me whole and strong. నన్ను పూర్తిగా మీరు బలముగా Oh, your anointing of joy is coming upon my life. నీ యొక్క ఆనంద తైల అభిషేకం నా People జీవితంలో are going to ask me, మనుషులు నన్ను అడగబోతున్నారు, how did you do this? ఎలా ఇది చేశావు, How come you're so strong? ఎలా ఇంత బలముగా From ఉన్నావు? where did you get that finances? ఎక్కడి నుంచి ఆర్థిక From బలం where వచ్చింది? did you get the talents? ఏ విధంగా ఈ యొక్క తలాంతులు From వచ్చాయి? where did you get that speech? ఎక్కడి నుండి యొక్క వాక్శక్తి Oh, నీకు the వచ్చింది? wisdom. ఈ యొక్క జ్ఞానము, We never heard these messages. ఇటువంటి వర్తమానం వినలేదు We నేను. never heard so many people speak, but we never heard from you so much. అనేక మంది నుంచి విన్నాం కానీ నీ నుంచి ఇటువంటి వినలేదు అసలు. How come we overlooked you? ఏ విధంగా ఇంత ఎక్కువ చూడగలుగుతున్నాను, తక్కువ చూస్తాను ఇంత ముందుకు. How come we overlooked you so far? అసలు ఇంతవరకు ఎలా తక్కువ చూస్తాను నేను అసలు. God is with you. దేవుడు నీతో ఉన్నాడు. Let people speak about me, Lord. మనుషులు ఈ విధంగా నా కొరకు Oh, మాట్లాడుతున్నారు. God is with you. దేవుడు నీతో ఉన్నాడు. God is with you. దేవుడు నీతో ఉన్నాడు. We cannot fight the God in you. మనం దేవుని నీలో కనుగొనలేము. We cannot stand against the God in you. ఆమేన్. నీలో ఉన్న దేవునికి వ్యతిరేకంగా You నిలుచోలేము. are not going to be little anymore. ఏ మాత్రము చిన్నగా Oh, the ఉండబోతున్నావు. God of increase is in you. అభివృద్ధి చేసే దేవుడు నీలో ఉన్నాడు. The anointer is in you. అభిషేకించే వ్యక్తి నీలో The ఉన్నాడు. anointed one is in you. అభిషిక్తుడైన వ్యక్తి మీలో ఉన్నాడు. And that is the reason of this increase. అందుకొరకే ఈ యొక్క అభివృద్ధికి కారణమై ఉన్నది నీకు. God bless one man plus one stone. దేవుడు ఒక్క వ్యక్తిని ఒక్క చిన్న రాయిని ఆయన జీవించాడు. God bless one man plus one jawbone. ఒక్క వ్యక్తిని ఒక దవడ ఎముకను దేవుడు ఆశీర్వదించాడు. God bless one woman one tent peg. దేవుడు ఒక్క స్త్రీని ఒక గుడారపు మేకును దీవించాడు. God bless one man plus one rod. దేవుడు ఒక్క వ్యక్తిని తన చేతిలో ఉన్న కర్రను దీవించాడు. Victories after victories. ఆ తర్వాత జయము వెంబడి జయము. Today, Lord, ఈ రోజు ప్రభువా we receive this word. ఈ యొక్క వాక్యం మేము We పొందుకుంటున్నాం. take this word joyfully into our hearts. ఈ యొక్క వాక్కును సంతోషంగా Anoint your children today. ఈ రోజు మీ పిల్లల్ని In the 7th week of sanctification, ఏడవ శుద్ధీకరణ the వారములో power and the glory of God, దేవుని యొక్క శక్తి ఆ The- మహిమ, the Lord who justified us, మమ్మల్ని నీతిమంతులుగా The Lord తీర్చిన who దేవుడు, chose us, మమ్మల్ని ఎన్నుకున్న దేవుడు, the Lord who called us, మమ్మల్ని పిలిచిన is దేవుడు now glorifying us ఇప్పుడు మమ్మల్ని in మహిమపరుస్తున్నాడు. the name of Jesus of Nazareth. నజరేయుడైన యేసు నామములో చప్పట్లు కొట్టి ఆమేన్ చెప్దామా? ఆమేన్. Hallelujah.